శీతాకాలం వచ్చేసింది. అందరూ స్నానానికి తరచుగా వేడి నీళ్ళు వాడుతూ ఉంటారు. అయితే ఏంటి మేడం శీతాకాలంలో వేడి నీళ్ళు వాడకి మనం కరెంట్ హీటర్స్ వాడుతూ ఉంటాం, గీజర్స్ వాడుతూ ఉంటాం, కొన్నిసార్లు స్టవ్ మీద వేడి నీళ్ళు వేడి చేసి వాటిని వాడుతూ ఉంటాం. అయితే చాలా సందర్భాల్లో శీతాకాలంలో ఒక ప్లాస్టిక్ సర్జన్ గా చాలా కాలిన గాయాలు చూస్తూ ఉంటాం. ఆ కాలిన గాయాలు అవ్వకుండా ఉండటానికి కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది. బాత్రూమ్ లో గీజర్స్ ఉన్న వాళ్ళు గీజర్ స్విచ్ ముందే ఆన్ చేసుకొని బాత్రూమ్ లోకి వెళ్లే లోపే గీజర్ ని స్విచ్ ఆఫ్ చేసి మాత్రమే స్నానానికి వెళ్ళాలి. గీజర్ ఆన్ లో ఉంటుండగా బాత్రూమ్ లోనికి అస్సలు వెళ్ళద్దు. దానివల్ల పొరపాటున కరెంట్ షాక్ తగిలే అవకాశం ఉంటుంది. కొంతమంది బకెట్ లో ఇమ్మర్షన్ హీటర్స్ పెట్టుకుంటూ ఉంటారు. పెట్టుకొని ఆ నీరు వేడెక్కేయా లేదా అని చెప్పి స్విచ్ ఆపకుండా బకెట్ లో చేయి పెట్టి చెక్ చేస్తూ ఉంటారు. అలాంటి పని ఎప్పుడు చేయొద్దు. దానివల్ల కరెంట్ షాక్ తగిలే ప్రమాదం ఉంటుంది. ఎప్పుడన్నా నీరు వేడెక్కేయా లేదా అని చెక్ చేయాలి అని అనుకుంటే స్విచ్ ఆఫ్ చేసి అప్పుడు మాత్రమే చెక్ చేయండి. ఎవరైనా చిన్న పిల్లలు ఇంట్లో ఉంటే మాత్రం ఇట్లాంటి ఇమ్మర్షన్ హీటర్స్ ఏమన్నా ఉంటే అవి కంపల్సరీగా ఒక రూమ్ లో పెట్టేసి దానికి గెడ పెట్టి మాత్రమే మీరు హీటర్ ని పెట్టండి. లేదు అనుకుంటే పిల్లల పొరపాటున చేతులు పెట్టి ప్రమాదం జరిగే అవకాశం ఉంది.